హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. గెలిచిన వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వద్దు, ఓడిపోయిన వాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం చేసిన మంచి చెడు ప్రజల్లో ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఇచ్చిన హామీలన్నీ 100% నెరవేరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి కార్యక్రమాలన్నీ చేస్తుందని, ముఖ్యంగా విద్య, వైద్యం ఈ రెండిటిపైన దృష్టి పెట్టి అందరికీ మేలు జరిగేలా ఉండాలని కోరుకుంటూ, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏదో మనకు ప్రజలు తీర్పిచ్చినారు, మన ఇష్ట ప్రకారం మనం చేసుకుంటా పోతాము అనుకున్నారనుకో, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మనకు ఏం చేయాలనో, ప్రభుత్వానికి ఏం చేయాలా, ఎవరికి ప్రతిపక్షం ఇవ్వాలా అనేది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతిపక్ష నేతలు చెప్పే విలువైన సమాచారాన్ని కూడా సేకరించి దాంట్లో మంచి ఉంటే తీసుకొని ప్రజలకు మంచి చేయాలని, తరువాత ఏదో ఆ పార్టీ అని ఈ పార్టీ అని ఒకరికొకరు రెచ్చగొట్టుకొని గొడవలు పెట్టుకోకుండా, ఏదో జరిగిపోయింది ప్రతిరోజు మనం ఒకరికొకరు చూసుకుంటూ ముందుకు పోవాలి. కాబట్టి ప్రజలందరూ స్నేహభావంగా ముందుకు పోతూ అవసరమైతే ఫ్రెండ్లీగా ఉండాలి తప్ప అనవసరం మాటలతో కాలక్షేపం చేసి ఒకరికొకరు కొట్లాడుకోవద్దు. కొందరు బెట్టింగ్లు చేశారు, తెలుసో తెలియకో చేసినారు, డబ్బులు పోయిన వాళ్ళు ఇబ్బంది పడి చాలా ఇబ్బంది కావచ్చు కూడా. దాన్ని తట్టుకొని నిలబడి ఎప్పుడే కానీ బెట్టింగ్లు పెట్టకుండా, ఎవరి అభిమానం వాళ్ళకు ఉండొచ్చు కానీ దాన్ని అభిమానం వరకే చూడాలా. అభిమానం హద్దులు దాటి దాన్ని బెట్టింగ్ రూపంలో పెట్టుకొని శక్తికి మించిన పనులు చేసి ఇబ్బంది పడొద్దు. బెట్టింగ్ అనేది ఒకరు సంతోషపడితే ఒకరు ఖచ్చితంగా బాధపడాల్సిందే. ఎటువంటి బెట్టింగ్లు కూడా ఎప్పుడు పెట్టొద్దు, పెట్టే వాళ్ళను ప్రోత్సహించవద్దు ఫ్రెండ్స్. ఏది ఏమైనా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.